బైబిల్ గ్రంథంలో మనం తిప్పినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. ఏం చేయాలంట? మీరు భోజనం చేసినను పానము చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడు. మనం తింటున్నామంటే దేవునికి మహిమ రావాలి. మనం ఏమి త్రాగుతున్నా దేవునికి మహిమ రావాలి. మనం ఏమి చేస్తున్నా మహిమ రావాలి. ఎందుకంటే దేవుడు అసలు మనల్ని ఏర్పరచుకున్నదే ఆయనకి మహిమ రావడానికే. ప్రతి దాన్ని బట్టి సమస్తము దేవునికే మహిమ రావాలి. మనం ఎక్కడ కూర్చున్నా దేవునికి మహిమ రావాలి. మనం నలుగురిలో కూర్చున్న దేవునికి మహిమ రావాలి. వందలాది మందిలో మనం కూర్చున్న దేవునికే మహిమ రావాలి. మనం ఏమి చేస్తున్నా దేవునికే మహిమ రావాలి. తింటున్న విషయంలో కూడా ఇది నా సొంత మాట, రాయబడి ఉన్నది లేఖనంలో. మనం తింటున్నా దేవునికి మహిమ రావాలి. మనం తింటున్న ప్రతి మెతుక ఆయన ఇచ్చిన కృపే. తింటున్నప్పుడల్లా అయ్యా నిజమేనయ్యా, రోడ్లో అనేక మంది పేదలు, తల్లిదండ్రులు లేని వారు, సిరి సంపదలు లేని వారు అనేక మంది ఉండగా వారిలో నన్ను ఒక్కదాన్ని ఉంచకుండా నీవు నన్ను ఆశీర్వదించావు. ఇది నేను తింటున్నానంటే నీకే మహిమయ్యా అని ప్రతి మెతుకు మన నోట్లోకి వెళ్తున్నప్పుడు ఆ మెతుకు ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా.